తాటికల్లును చేపలకు కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్నే మత్స్య సంజీవిని అని అంటారు. దీని లోపల నెయ్యి, తేనె, బెల్లం వంటి పదార్థాలను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. దాని ఫార్ములా పైన చూపించబడింది. ఒకప్పుడు ఇవన్నీ మన గ్రామాల లోపల రైతు యొక్క పొలం దగ్గర ఇవన్నీ లభించేవి కాబట్టి వీటిని ఉపయోగించి ఈ ద్రావణాలు తయారు చేయడం జరిగింది. ఇవి ద్రావణం చెడిపోకుండా ఉంచడంతో పాటుగా సూక్ష్మజీవుల వృద్ధికి కూడా, పంట ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే మనం ద్రావణాలు చేయాలి. ఈ విధంగా బట్టని కుండకి మూత గట్టి చల్లటి ప్రదేశం లోపల 7 రోజులు పాతిపెట్టి తర్వాత వెలికి తీయమన్నారు. మొత్తానికి మా టీం యొక్క సహకారంతో ఈ విధంగా పాతిపెట్టి తర్వాత దాన్ని సేకరించి ద్రావణాన్ని పిచికారీ కూడా చేయడం జరిగింది. అయితే ఇవి ఖర్చుతో కూడుకున్నటువంటి ద్రావణాలు. ఒకప్పుడున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఇవి ఆచరించబడ్డాయి, రాయబడ్డాయి. కానీ ఇప్పుడున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే మనం ఈ సహజ వ్యవసాయ ద్రావణాలని మనం ఉపయోగించాలి. 100 లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవిని కలిపి అన్ని రకాల పంటలపై మనం పిచికారీ చేయవచ్చు. ఈ విధంగా చేపల వ్యర్థాలను వ్యవసాయంలో వినియోగించే అన్ని పద్ధతులను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సిరీస్ మిస్ అవ్వకుండా రీల్ని సేవ్ చేసుకొని ఫాలో చేయండి. ప్రకృతి రైతులకు ఈ వీడియోలను పంపించండి, ఎందుకంటే వారి సలహాలు, సూచనలు మాకెంతగానో ఉపయోగపడతాయి.